అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ప్రస్తుతం రైతులకి ఎవరికైతే నిధులు అందలేదో వారికైతే నిధులనేవైతే జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరుగుతుందండి. అయితే మనకి ఈ యొక్క నిధులనేవి ఎప్పటి నుంచి జమ చేస్తారు పడని వారికి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకైతే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది కదండీ! రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి దీనికి సంబంధించి గాను ప్రస్తుతం 3 ఎకరాల లోపు కలిగిన వారందరికీ కూడా రూ. 6,000 అనేవైతే జమ చేయడం అయితే జరుగుతుందండి. అయితే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి రూ. 12,000 ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! మనకి విడతల వారీగా అయితే ఇవ్వనుందనమాట. అయితే ఇప్పటికే రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది. చాలామందికైతే జమ కావట్లేదని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేసిందండి. ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మార్చి 31 తేదీలోపు కూడా నిధులనేవైతే జమ అవుతాయని చెప్పేసి, కాస్త ఓపిక అయితే పట్టండని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పడతాయండి. అర్హులైన వారు ఎవరంటే మనకి సాగు భూమి చేసుకునే వారందరికీ కూడా పడతాయన్నమాట. అంటే రాళ్ళు, కుట్టలు, రప్పలు ఉన్న వారికైతే రావండి. ఎవరికైతే పంట కలిగి ఉంటుందో పంట వేసినా, వేయకపోయినా గానీ వారికైతే జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను చాలామంది అడుగుతున్నారు కదా! ఎప్పుడు పడతాయని చెప్పేసి. తొందరలోనే పడబోతున్నాయండి. ఎవరు కూడా కంగారు పడొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. ఇది మనకొచ్చిన తాజా సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.